ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ఫోటో చూడండి. ఇమ్మిడి రవి ఏదైతే ఐబొమ్మ అనే వెబ్సైట్ క్రియేట్ చేసి సినిమాలని సినిమా హాల్‌కెళ్ళి రికార్డ్ చేసి ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్‌లో పెట్టి జనాలకి ఫ్రీగా చూపించాడు. దానికి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వల్ల సినిమా రంగానికి చాలా పెద్ద నష్టం జరిగిందని చెప్పని చాలామంది కంప్లెయింట్ చేసి మొత్తానికి ఇతను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఓకే, ఇతను చేసిన తప్పే, అతను అరెస్ట్ చేయడం తప్పులేదు. కానీ ఇతనికి మించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద హీరోలు తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్‌కి ప్రమోషన్ చేశారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇతని వల్ల ఓన్లీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకే నష్టం కలిగింది. కానీ ఏదైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసినారో ఈ పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళ వల్ల చాలామంది జనాలు నష్టపోయినారు. చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. చాలామంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. జస్ట్ వాళ్ళని పిలిపించేసి మాట్లాడేసి పంపించేస్తున్నారే. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు కోర్టుకి వెళ్తారు, ఏమైనా చేస్తారేనా? ఇప్పుడు ఇతను చేసే తప్పే కాదంటలే, అతను అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ అతను చేయడం వల్ల కొందరికే నష్టం జరిగింది. దానివల్ల ఎవరు ప్రాణాలు పోగొట్టుకోలే. కానీ ఈ తెలుగు సినిమా హీరోల వల్ల, అలాగే బాలీవుడ్ సినిమా హీరోల వల్ల ఎంతోమంది నమ్మి బెట్టింగ్ ప్రమోషన్‌ని నమ్మి బెట్టింగ్ ఆడేసి చాలామంది డబ్బులు పోగొట్టుకొని జీవితాలు పోగొట్టుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? వాళ్ళని ఎవరు పట్టించుకోరా? ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఇతన్ని నేను సమర్థించట్లే, ఇతను చేసిన తప్పే. కానీ అంతకు మించి తప్పు చేశారు ఇదే హీరోలు. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇది నా క్వెషన్.